focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. Love and excel, yeah. హానర్ నుండి మొబైల్ రావట్లేదు అనుకునే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. హానర్ నుండి 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఒకటి వచ్చేసి హానర్ 200, మరొకటి వచ్చేసి హానర్ మ్యాజిక్ 6 Pro. ఈ వీడియోలో వచ్చేసి మనం హానర్ 200 మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా ఈ వీడియోలో చెప్పుకో మొబైల్ హానర్ 200 అయితే జూన్ నెలలో అయితే రాబోతుంది ఇండియాకి. హానర్ మ్యాజిక్ 6 Pro వచ్చేసి జూలై నెలలో రాబోతున్నాయని గట్టిగా లీక్స్ అయితే వస్తున్నాయి. హానర్ 200 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి హానర్ 200 అని రాసింది కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది, దాని కింద ట్రాన్స్పరెంట్ టిపికేస్, కొంచెం పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్టివ్ కూడా ఉంది, అలాగే 100W ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. ఈ వీడియో నాదైతే కాదండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే హానర్ నుండి మొదటిగా వచ్చిన మొబైల్ హానర్ 90 ఉంది కదా, అది వచ్చేసి ఇండియాకి వచ్చినప్పుడు జస్ట్ అందులో కెమెరా విషయంలో ఓఎస్ లేనందువల్ల మన యూట్యూబర్స్ అయితే ఆ మొబైల్ ని చాలా అంటే చాలా దారుణంగా ట్రోల్స్ అయితే చేశారు. సో దానివల్ల ఆ మొబైల్ అయితే ఎవ్వరు తీసుకోలేకపోయారు. ఏదైనా ఒక కంపెనీ ఒక మొబైల్ సక్సెస్ అయితేనే కదా దాని తర్వాత సిరీస్ కూడా తీసుకురావడానికి ట్రై చేశారు. హానర్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ ఫస్ట్ సిరీస్ నే ఇండియాలో ఫ్లాప్ అవ్వడం వల్ల, సేల్స్ లో అది కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల దాని నెక్స్ట్ సిరీస్ 100 అయితే ఇండియాకి తీసుకురాలేదు. ఇక ఈ యూట్యూబర్స్ ఈ 200 మొబైల్ పైన కూడా ఎలాంటి నెగిటివిటీ తీసుకొస్తారో మనకు తెలియదు. కాబట్టి నేనైతే నా పరంగా ఈ మొబైల్ పైన జెన్యూన్ గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో 31,000 అలా ఉంటుంది. ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వర్తియో కాదో తెలుసుకుందాం రండి. అలాగే ఈ మొబైల్ గురించి లాస్ట్ లో ఈ మొబైల్ పైన నా అభిప్రాయం ఏంటో కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మొబైల్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే కొత్తగా ఉంది. ఇలాంటి డిజైన్ తో ఇండియాలో ఇప్పటి వరకు అయితే మొబైల్స్ అయితే లేవు. IP55 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఈ కెమెరా డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పడం అసలు మర్చిపోదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. 4000 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఆన్లైన్ 14 మీద రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+12MP. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 50MP ఉంటుంది. మెయిన్ కెమెరా మనకి OIS కి సపోర్ట్ చేస్తుంది ఈసారి అది కూడా. అలాగే మనకి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX906 అయితే సెన్సార్ వాడారు. సెకండ్ కెమెరా వచ్చేసి సోనీ IMX856 సెన్సార్ అయితే వాడారు. మెయిన్ కెమెరా కూడా సేమ్ మనకి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. హానర్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. హానర్ ఏం తక్కువ కాదండి. ఇది కూడా వరల్డ్ లో నంబర్ 1 తీసుకోగలుగుతుంది. 5200 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్. చైనాలో అయితే బాక్స్ లోనే ఇస్తున్నారు. ఇండియాకి వచ్చేప్పటికి చూడాలి మరి బాక్స్ లో ఇస్తారో తీసేసి ఇస్తారు. ఈ మొబైల్ ప్రైస్ అయితే బేస్ వేరియంట్ 32,000 నుంచి అయితే తీసుకొస్తారు. ఈ ప్రైస్ ని బేస్ చేసుకుని నా ఒపీనియన్ ఏంటంటే డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. మన కంటికి ఎఫెక్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ మొబైల్ యొక్క డిస్ప్లే లో తీసుకుంటారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే లాస్ట్ టైం తీసుకొచ్చిన ప్రాసెసర్ చాలా పాతది అని చెప్పేసి చాలా మంది అయితే అన్నారు. అదే ప్రాసెసర్ ని ఇప్పుడు వేరే బ్రాండ్ వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన వేరే బ్రాండ్ పైన మాత్రం బాగుంది అని అంటున్నారు. ఈ గొడవంతా ఎందుకులే అని చెప్పేసి హానర్ వాళ్ళు అయితే ఈసారి కొత్త ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. 30,000 రూపీస్ బడ్జెట్ లో కూడా ఇది పడతానే చెప్తారు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే అన్ని కెమెరాస్ మంచివే వాడారు. 2 కెమెరా అంత ఎందుకండి, 8MP లాంటి చెత్త కెమెరాస్ కూడా వాడలేదండి. 50-12MP లాంటి మంచి కెమెరాస్ వాడారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఇంకా నేను చెప్పాలి అంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఏ ఫీచర్స్ ఉన్నాయి కదా అవైతే ఇందులో లేవండి. ఎప్పుడు మొబైల్స్ లో వస్తుంటాయి కదా ఎరేజర్ కానీ లేదంటే కలర్ బూస్టింగ్ ఆప్షన్స్ కానీ, అవే ఈ మొబైల్లో కూడా అయితే ఉన్నాయి. ఫైనల్ గా ఈ మొబైల్ పైన నా అభిప్రాయం ఏంటంటే 32,000 రూపీస్ బడ్జెట్ లో ఈ స్పెసిఫికేషన్స్ తో వచ్చే ఈ మొబైల్ అయితే గుడ్ మొబైల్ అనే చెప్తాను.
ఈ మొబైల్ ఒకవేళ ఇండియాకి వస్తే మీరు తీసుకుంటారా లేదా, ఒకవేళ హానర్ మొబైల్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ లో చెప్పేసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.